ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త యోహాను సువార్త 17వ అధ్యాయము 16వ వచనము. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యుల కొరకు చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రార్థన ఇది. ఆయన ఒలీవ కొండకు వెళ్ళకముందు, సిలువ వేయబడక మునుపు, తాను ఒలీవల తోటకు వెళ్ళకముందు ఆయన చేసినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఇది. ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి దేవునితో తన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే, నేను లోక సంబంధిని కానట్టు వారుని లోక సంబంధులు కారు, కాబట్టి లోకం వారిని ద్వేషిస్తుంది. అదేవిధంగా ఆయన ఇంకా ఏమన్నాడంటే, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు అని దేవునితో చెప్తూ ఉన్నాడు. అందువల్ల దేవుడు వాళ్ళను కాపాడాలని దేవునికి విన్నవిస్తూ ఉన్నాడు. చాలాసార్లు ప్రభువు ప్రార్థించాడు. అయితే ఆ ప్రార్థనలన్నీ కూడా ఒంటరిగా ఆయన ఏకాంతంగా ఎక్కడికో అరణ్యంలోనికి వెళ్ళి చేసినట్లుగా మనం చూస్తాం. కానీ ఇది మాత్రం తన శిష్యుల ఎదుట, తన శిష్యుల కొరకు చేసినటువంటి ఒక గొప్ప ప్రార్థన. ఈ ప్రార్థన మన కొరకు కూడా చేసినటువంటి ప్రార్థన. మనము ఈ ప్రార్థన అంతటిని 17వ అధ్యాయం అంతా కూడా ఆ ప్రార్థనే. ఆ ప్రార్థనంతా కూడా మనము చదివి ధ్యానించినట్లయితే నిజంగా మనకు చాలా ధైర్యం వస్తుంది. అంతేకాదు, మనం ఎంతో ఆదరణ పొందుతాము. ఈ లోకంలో జీవించడానికి మనకు ధైర్యము అనేది వస్తుంది. మరి ఈ లోకంలో మనము చాలామంది ఈ లోకంలో ప్రకృతిని సృష్టించినటువంటి దేవుడు ఈ లోకంలో అంటే మనిషిని సృష్టించకముందే దేవుడు లోకంలో అనేక జంతుజాలాన్ని సృష్టించాడు కదా. ఈ సృష్టిలో మనం చూసినట్లయితే వింత వింత జంతువులను మనం చూస్తాము. ఎంతో భయంకరమైన క్రూర జంతువులు ఉన్నాయి. అదేవిధంగా ఎంతో సాధు జంతువులు ఉన్నాయి. అయితే కొన్ని కనిపించని జంతువులు, కనపడని అంటే మనకు తెలియనటువంటి అనేకమైన రకరకాల జంతువులు ఉన్నాయి. వాటికి అన్నిటికీ కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. వాటిల్లో ఊసరవెల్లి కూడా ఒకటి. ఊసరవెల్లి లాంటివి చాలా ఉన్నాయి. ఊసరవెల్లి అనేది ఒక పేరు, అంటే అది ఎందుకు పేరు పొందింది అంటే, అది రంగులు మారుస్తుంది. ఏ విధంగా అంటే, తను ఏ చెట్టు మీద ఉంటే ఆ చెట్టు రంగులోకి మారిపోతుంది. కనుక శత్రువులు వాటిని గుర్తుపట్టలేరు. అందువల్ల వాటి మీద దాడి జరగడం తక్కువ. ఆ విధమైనటువంటి రక్షణ కవచాన్ని దేవుడు తానే వారికి అనుగ్రహించాడు. అలాంటి గొప్ప సృష్టి ఈ లోకంలో ఉన్నది. అయితే ఈ లోకంలో కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్ళు కూడా ఊసరవెల్లులాగే ఉంటారు. అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ అలాంటి వేషభాషలు, అలాంటి మాట తీరు, అలాంటి స్వభావాన్ని మార్చుకుంటూ పోతూ ఉంటారు. వేషభాషలు, మాట తీరు మార్చుకుంటే పర్వాలేదు, కానీ దేవుని బిడ్డలుగా అంగీకరించబడడానికి, దేవుని బిడ్డలుగా గుర్తించబడడానికి కూడా ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ లోకంలో ఉన్నప్పుడు లోకస్తులలాగే ఉంటారు. లోకస్తుల లాంటి మాటలే మాట్లాడతారు. లోకస్తుల లాంటి జీవితం జీవిస్తారు. అయితే మళ్ళీ సంఘంలోకి వచ్చినప్పుడు, అంటే దేవుని సంఘంలోనికి వచ్చినప్పుడు, చర్చిలో ఉన్నప్పుడు, లేకపోతే దేవునికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమమైనా జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా చాలా భక్తిపరుల్లాగా, చాలా నిజమైన క్రైస్తవుల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అది వేషధారణ అంటారు దాన్ని. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు దాన్ని వేషధారణగా పిలిచాడు. అలాంటి జీవితము మనకు వద్దు. దేవుడు అలాంటిదే ఉండకూడదని ఇక్కడ కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నేను ఏ విధంగా అయితే లోక సంబంధిని కాకుండా ఉన్నానో,
ఈ లోకంలో నేను కూడా జీవించాను. పాపంలో అంటే ఈ లోకమంతా కూడా పాపంతో నిండి ఉంది. అయినప్పటికీ కూడా నేను పాపం చేయలేదు. నాలో పాపం ఉందని ఎవరైనా స్థిరపరచగలరా అని ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి దైవ మానవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అలాంటి ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఎంతగానో పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా జీవించాడు. అంతేకాదు ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప అద్భుత కార్యాలు, సూచక క్రియలు అవి ఎవరూ ఈ లోకంలో ఇంతవరకు ఎప్పుడు కూడా చేయలేదు. అన్ని స్వస్థత కార్యాలు కూడా ఆయన చేశాడు. ఆయన బాగు చేయని రోగం అంటూ ఏదీ లేదు. అనేక వ్యాధులకు గురైనటువంటి వారు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చి స్వస్థత పొందినట్లుగా సువార్తలలో వ్రాయబడింది. ఒక్కొక్క దానిని గురించి వివరించి రాస్తే అసలు ఈ భూలోకంలో ఉన్నటువంటి ఎంత పెద్ద పేపర్స్ అయినా కూడా సరిపోవు అని ఈ యోహాను భక్తుడే రాస్తాడు. మరి అంత గొప్ప ప్రభువు తాను చెప్తున్నటువంటి మాట, నేను లోక సంబంధిని కానట్టు వీరు కూడా లోక సంబంధులు కారు అంటే, నా శిష్యులుగా చెప్పుకుంటున్నటువంటి వీరు లోక సంబంధులుగా జీవించటం లేదు. వాళ్ళు కూడా సపరేట్గా ఉన్నారు. అయితే ఈ లోకంలో చాలా సమస్యలు ఉన్నాయి. మరి ప్రభు యొక్క శిష్యులు ఎందుకని లోకంలో లేరు అంటే, వారు నీ వాక్యపు గైకొని ఉన్నారు కాబట్టి వారు ఈ లోక సంబంధులు కారు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను అంటే, తండ్రి తనకు అనుగ్రహించినటువంటి మాటలు ప్రభువు వారికి ఇచ్చి ఉన్నాడు. వారు ఆ మాటలను అంగీకరించి యేసు ప్రభువు దేవుని యొద్ద నుండి, తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాడని నిజముగా ఎరిగి దేవుడు ఆయనను పంపాడని నమ్మాడు. కాబట్టి వారంతా కూడా నీ బిడ్డలు, వారంతా కూడా నా శిష్యులు, వారు నీ బిడ్డలు. వారు ఈ లోకంలో ఈ లోక సంబంధులుగా లేరు. కాబట్టి నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ లోకం కొరకు కాదు కానీ ప్రత్యేకించి వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. అంటే ఆ ప్రార్థన చేస్తున్నటువంటి ఆ కొంతమందిలో మనం కూడా ఉన్నామని మనం నమ్ముదాం. ఎందుకంటే మనం కూడా అలాంటి జీవితం జీవిస్తూ ఉన్నట్లయితే, ఎలాంటి జీవితం అంటే దేవునికి నిజమైనటువంటి శిష్యులుగా, దేవునికి ఇష్టమైనటువంటి వారుగా, ఈ లోక సంబంధులు కానటువంటి రీతిగా మనము ఎప్పుడైతే జీవించగలుగుతామో, దేవునికి మనము ప్రత్యేకపరచుకొని పరిశుద్ధంగా జీవించగలిగితే అప్పుడు మనము ఈ లోక సంబంధులము కాము. అంత మాత్రాన ఈ లోకంలో లేమని కాదు, ఈ లోకంలో ఉన్నాము. అయితే మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా లోక సంబంధులుగా జీవించకుండా ప్రత్యేకపరచబడిన వారమై ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తే అదే నీతిమంతమైన జీవితం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రిని అడుగుతున్నాడు, నేనైతే ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాను కదా ప్రభా, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు వారిని నువ్వు కాపాడు. ఈ లోకంలో వారు లోక సంబంధులు కానట్టు జీవిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా లోకం వారిని ద్వేషిస్తుంది. అయితే నేను వారిని లోకంలో నుండి తీసుకొని పొమ్మని ప్రార్థన చేయడం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను అని ప్రభువైన యేసు ప్రత్యేకించి తన శిష్యుల కొరకు ప్రార్థిస్తున్నాడు. ఆ విధంగానే నీ కొరకు నా కొరకు కూడా ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. తనను నమ్మిన బిడ్డలమైన మనమందరినీ కూడా దేవుడు ప్రత్యేకించబడాలని కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధంగా జీవించబడాలని, మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం లోకం నుంచి ప్రత్యేకపరచబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే మన జీవితాలన్నిటికీ కూడా ఒక ఉద్దేశం ఉన్నది. దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో ఈ లోకానికి పంపించాడు. ఎఫెసీ పత్రికలో పౌలు చెప్పినట్టు మనమందరం కూడా దేవుని చేత జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచబడ్డాము. అయితే ఆ ఏర్పరచబడిన విధానంలో మనము చేయవలెనని ఆయన మన కొరకు సత్క్రియలను ఏర్పాటు చేశాడు. ఆ సత్క్రియలను చేయడానికి నీవు నేను కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా మనల్ని దేవుని చేతితో
సృజింపబడ్డాము. మనకు పరిశుద్ధాత్ముడు సహాయపడతాడు. మనము శోధనలలో చిక్కుకున్నప్పుడు మనల్ని వాటిలో నుంచి బయటికి రావడానికి, ఆ శోధన నుంచి బయటపడడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయపడతాడు. మనము ఆయన యొక్క నడిపింపులో జీవిస్తూ ముందుకు సాగాలి. ఆయనతో మనము ఏకమైపోయి ఆయన యొక్క నడుపుదలను తీసుకుంటూ మనం ఈ లోకంలో జీవించాలి. అప్పుడే మనం ప్రత్యేకపరచబడిన వారమై ప్రత్యేకమైనటువంటి జీవితము జీవించగలుగుతాము. మనము అనుదినము ప్రతి ఉదయకాలంలోనే మనము ఈ లోకంలోనికి ప్రవేశించకముందు, ఈ లోకంలో ఎవరితోనైనా మాట్లాడకముందు, ఈ లోకంలో పనులు ఏవి కూడా చేయకముందు ప్రత్యేకంగా దేవునితో సమయం గడపాలి. ఆ విధంగా గడపడం ద్వారా మనము దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే మనము దేవుని పోలికలో మనం జీవించగలుగుతాము. మనము దేవునిలాగా జీవించగలుగుతాము. క్రీస్తును పోలి నడుచుకోండి అని పౌలు చెప్పినట్లుగా మనం కూడా క్రీస్తును పోలి నడుచుకోగలము. ఆ విధంగా మనకు ఒక శక్తి దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా మనకు కలుగజేస్తాడు. ఈ లోకంలో మనము జీవించే ఈ సమయంలో మనమంతా కూడా ప్రేమ కలిగి, ఒకరికొకరు ప్రేమ కలిగి, ఐకమత్యంతో ఈ లోకంలో ప్రభు కొరకు జీవించాలి. అంతేకాదు, ప్రభు కొరకు మనము ఇతరులను ఆయన వైపుకు ఆకర్షితులను చేయాలి. ఆ విధంగా చేయాలంటే మన జీవితమే ఒక సాక్ష్యంగా ఉండాలి. మన జీవితం ఒక పత్రికలాగా ఉండాలి. మన జీవితము క్రీస్తు సువాసనను పరిమళించే విధంగా మనం జీవించగలగాలి. ఈ లోకంలో మనం ఆ విధంగా జీవించినట్లయితే తప్పకుండా మనము దేవుణ్ణి మహిమపరుస్తాము. దేవుని వైపుకు అన్యులను మనము ఆకర్షించగలుగుతాము. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రభా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు వందనములు. గొప్ప దేవుడవు, దయగలిగినటువంటి దేవుడవు, కృప కలిగిన దేవుడవు తండ్రి. ఈ పెందల కడ నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించమని వేడుకొంచున్నాము తండ్రి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడగా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా, మీరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అయినటువంటి దేవుడు తండ్రి. మేము ఈ లోకంలో ఒక ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులుగా జీవించాలంటే తండ్రి, నీ యొక్క పరిశుద్ధాత్మని అవసరం మాకెంతగానో ఉన్నది. ప్రభా, మీరు మాకు పరిశుద్ధాత్మని పంపించినందుకు నీకు వందనములు తండ్రి. మా జీవితంలో మా మాట ఎందు కానీ, తలంపు ఎందు కానీ, క్రియల ఎందు కానీ మేము ఎల్లప్పుడూ కూడా నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవిస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి వారి మాదిరి కాకుండా తండ్రి, మేము ఈ లోక సంబంధులుగా ఉండకుండా ప్రత్యేకించబడిన వారమే పరిశుద్ధంగా జీవించే వారంగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. లోకంలో అనేకమైన శోధనలు మేము ఎదుర్కొంటూ ఉంటాము. అనుదినము రకరకాల శోధనలు మేము ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ప్రభా, అపవాదిని ఎదిరించగలిగే కృపను మాకు దయచేయండి. మేము ఎప్పుడు కూడా నాయన ప్రత్యేకించబడిన వారమై నీకు మహిమకరంగా జీవించే కృపను మాకు దయచేయమని వేడుకొంటున్నాము. మేము పనిచేసే స్థలములలో మా జీవితంలో తండ్రి మేము మంచి నిన్ను పోలి నడుచుకునే వారుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మేము చర్చిలో ఒక రకంగా, బయట సొసైటీలో ఒక రకంగా జీవించే వారంగా కాకుండా ప్రత్యేకబడినటువంటి జీవితం కలిగి ప్రత్యేకమైనటువంటి అంటే నిన్ను పోలి నడుచుకునేటువంటి ఆ జీవితాన్ని మాకు దయచేయమని వేడుకొంటున్నాం ప్రభా. తండ్రి, ఈ లోక శోధనలలో మేము చిక్కుకొనకుండా మమ్మల్ని కాపాడమని వేడుకొంటున్నాము. రకరకాల డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి తండ్రి. అయితే అవే ఏవి కూడా మమ్మల్ని తాకకుండా మీరు మమ్మలను కాపాడమని వేడుకొంటున్నాం తండ్రి. అనుదినం తండ్రి ఉదయకాలంలోనే వేకువనే తండ్రి మీ సన్నిధిలో మేము ప్రార్థించి నీ యొక్క జ్ఞానం పొందుకొని ఈ లోకంలో నుంచి బయటకు పోవడానికి సహాయం చేయండి తండ్రి. అనుదినం అనుక్షణము నీ యొక్క కాపుదల మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రభా మా జీవితాలలో మమ్మల్ని దీవించండి. మేము ఈ లోకంలోనికి వెళ్తుండగా మాకు తోడుగా ఉండండి. మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. మమ్మల్ని
మా యొక్క మాటలు, తలంపులు, క్రియలు సమస్తము కూడా నీకు అనుకూలమైనటువంటివిగా ఉండినట్లుగా కృప చూపించండి. అనేకులను మేము ఇతరులపై నీ వైపునకు ఆకర్షించగలుగుతాం సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి ప్రభా, మరి మా ప్రయాణాలలో క్షేమమును, భద్రతను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. తండ్రి విద్యార్థులను దీవించండి, వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. మరి వారికి మంచి తెలివిని, జ్ఞానం ఇచ్చి చక్కటి జ్ఞానంతో ఉన్నత స్థితికి వారు రాగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. వివాహ ప్రయత్నం చేసిన వారికి సహాయం చేయండి, త్వరగా సఫలత అనుగ్రహించండి తండ్రి. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. ఎంతోమంది ప్రభా చాలా భయంకరమైనటువంటి నిరాశతో ఉంటున్నారు తండ్రి. మరి వారు కృంగుదలకు గురవుతున్నారు ప్రభా. దయ ఉంచి వారికి ఉద్యోగంలో చూపించండి. అనేక మార్గంలో వారి ఎదుగు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే అప్పుల బాధతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నారు, ఎంతమందికి అయితే నాయన ప్రభా ఫండ్స్ రాక నిలబడిపోయాయో, మరి అనేక మంది ఇండ్లు అమ్ముడుపోయిన స్థితిలలో ఉన్నారు ప్రభా. నాయన ఈ అప్పుల బాధ వల్ల ఎంతో భయంకరమైన వేదన పడుతున్నారు. అలాంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారికి అందరికీ కావాల్సిన సహాయం చేయమని వేడుకొంచున్నాము. సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి తండ్రి. వారిలో ఉన్నటువంటి అనేకమైన లోపములను సరిచేయండి తండ్రి. మా ప్రభా తండ్రి, వారిని మీ దయందులో కనికరించి వారిని దర్శించి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. ఎవరెవరైతే నాయన విడిపోయిన స్థితిలో ఉన్నారో వారు కలుసుకున్నట్లుగా సహాయం చేయండి. అంతేకాదు ప్రభా, వాళ్ళలో ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోయినట్లుగా సహాయం చేయండి. కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభా, ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం అనేక చోట్ల ఉన్నది ప్రభా. ఆ వాతావరణాన్ని తీసివేయండి ప్రభా. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని వేడుకొంచున్నాము. ఇశ్రాయేల్ దేశంను దీవించండి తండ్రి. అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధము తండ్రి, మరి మీరు సహాయం చేయండి, మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము. అలాగే రష్యా యుక్రెయిన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము, ఇంకా అనేక చోట్ల అనేక రకాల యుద్ధ వాతావరణం ఉన్నది. వాటన్నిటిని కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచున్నాయన. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. ఐసీయూలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురమ్మని వేడుకొంచున్నాము. అనేక ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించి త్వరగా కోలుకొని బయటికి ఇంటికి రాగలుగుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభానైనా ఎవరెవరైతేనైనా మరి సమస్యలతో ఉన్నారో, మరి అనేకమైన ఇబ్బందులలో బాధపడుతున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు, కానీ అలాంటి బిడ్డలందరినీ కూడా బాగుపరచండి, సహాయం చేయండి తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించండి. ఎంతమంది అయితే నాయన దుర్వ్యసనాలకు బానిసలైనకి దూరంగా ఉన్నారో వారిని కూడా కనికరించమని ప్రార్థిస్తున్నాము. నిన్ను అంగీకరించని ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించలాగా కృప చూపించండి. మా ప్రభ ఏ ఒక్కరూ నశించిపోకుండా కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ప్రతి ఒక్కరి సమస్యలను కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ప్రశస్తమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.